వెల్కమ్ టు డబుల్ సెవెన్ మీడియా. నేను మీ ఆదినారాయణ. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోయి కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో వైసీపీని ఇప్పుడు కేసులు చుట్టుముడుతున్నాయి. 2024 ఎన్నికల్లో వైసీపీ ఊహించిన విధంగా 11 సీట్లకే పరిమితమై కోలుకోలేని స్థితిలో ఉంది. ఇలాంటి సమయంలో మళ్ళీ నాయకులకు కేసులు భయం పట్టుకుంది. పార్టీని ఎలాగైనా బలోపేతం చేయాలని వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కార్యకర్తలను బలపరచడానికి అనేక సమావేశాలు ఏర్పాటు చేస్తూ వారికి పలు సూచనలు సలహాలు తెలియజేస్తున్నారు. పార్టీ కోసం ఎలా పనిచేయాలి ఏమి అని. ఇలాంటి సమయంలో కేసుల భయం నాయకులకు పట్టుకుంటుంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 3 కేసుల్లో వైసీపీ నాయకులు ఇరుక్కుపోయే అవకాశం ఉందనే ప్రచారం జరుగుతుంది. అందులో మొదటిది, గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అప్పటి వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు, ఆయన వైసీపీలోనే ఉంటూ ఆ పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడేవారు. ఆ సమయంలో ఆయనపై కేసు పెట్టారు. ఆయన్ను అరెస్ట్ చేసి కస్టడీలో చిత్రహింసలు పెట్టారు, టార్చర్ పెట్టారు, కొట్టడం జరిగింది. ఆ వీడియోలు కూడా వేరే వాళ్ళకు చూపించారు, నన్ను కొట్టేది అని అప్పట్లో ఆయన ఆరోపణలు చేశారు. కూటమి ప్రభుత్వం వచ్చాక కేసు నమోదు చేశారు. కేసు నమోదు చేయడంతో అప్పటి సిఐడి అదనపు మాజీ ఎస్పీ విజయపాల్ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ కేసుకు సంబంధించి అదనపు మాజీ ఎస్పీ విజయపాల్ను అరెస్ట్ చేసిన తర్వాత కేసుకు సంబంధించిన చాలా సమాచారం పోలీసులు రాబట్టినట్లు తెలుస్తుంది. ఇదే కేసులో త్వరలోనే సిఐడి చీఫ్ సునీల్ కుమార్కు పోలీసులు నోటీసులు ఇవ్వబోతున్నారు. ఆయన్ను కూడా విచారించే అవకాశం ఉందని ప్రచారం జరుగుతుంది. ఆయన్ను విచారిస్తే అప్పట్లో రఘురామకృష్ణంరాజును ఎందుకు కొట్టారు, ఎవరు కొట్టించారు, దీని వెనక ఎవరున్నారు అనే విషయాలు బయటికి తీసుకురావడానికి పోలీసులు ప్రయత్నం చేస్తున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది. ప్రస్తుతం డిప్యూటీ స్పీకర్గా రఘురామకృష్ణంరాజు ఉన్నారు కాబట్టి ఈ కేసు విచారణ పూర్తి చేసే విధంగా పోలీసులు పనిచేస్తారు. అప్పట్లో ముఖ్యమంత్రిగా ఉన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డిపై కూడా రఘురామకృష్ణంరాజు ఆరోపణలు చేశారు. ఈ కేసులో వారి పేర్లు కూడా బయటకు వచ్చే అవకాశం ఉందనే ప్రచారం జరుగుతుంది. ఈ కేసు ఒకటైతే, మరొకటి కాకినాడ పోర్టుకు సంబంధించింది. కాకినాడ పోర్టులో 41.2% షేర్ను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అరబిందో సంస్థ దక్కించుకుంది. అప్పట్లో పోర్టుకు ఉన్న మాజీ చైర్మన్ కేవీ రావును బెదిరించి అరబిందో సంస్థకు షేర్లు ఇచ్చేలా అప్పటి ప్రభుత్వం చర్యలు తీసుకుందని ఆయన సిఐడికి ఫిర్యాదు చేశారు. దీంతో పోర్టుకు సంబంధించి కూడా కేసు విచారణ జరుగుతుంది. అప్పట్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి వాళ్ళు నన్ను బెదిరించారు, ఆ బెదిరింపులకు భయపడి వారికి షేర్ ఇవ్వడం జరిగిందని కేవీ రావు గారు సిఐడి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఆ కేసుపై కూడా విచారణ జరుగుతుంది. అదే కాకుండా 2500 కోట్లకు సంబంధించిన షేరును అతి తక్కువగా 434 కోట్లకే దక్కించుకున్నారు అనే ఆరోపణలు కూడా ఉన్నాయి. ఆ కేసు మన రాష్ట్రంలోని సిఐడి పరిధిలో ఉంటుంది. సిఐడి రాష్ట్ర ప్రభుత్వం చేతిలో ఉంటుంది కాబట్టి ఆ కేసు కూడా ఒక కొలుక్కు వచ్చే అవకాశం ఉంటుంది. ఆ కేసు ఒకవేళ విచారణ జరిగితే అందులో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా దొరికిపోయే అవకాశం ఉంటుంది. ఆయన్ను కూడా అరెస్ట్ చేసే అవకాశం ఉంటుందనేది ప్రస్తుతం జరుగుతున్న ప్రచారం. అది ఒకటైతే, మళ్ళీ మూడోది, మాజీ మంత్రి వివేకానంద రెడ్డి హత్య కేసుకు సంబంధించి కూడా విచారణ వేగవంతంగా జరిగే అవకాశం ఉంది. వివేకానంద రెడ్డి కుమార్తె సునీత గారు ఇప్పటికే కూటమి పెద్దలను కలిసింది. వారికి పలుసార్లు ఫిర్యాదు కూడా చేసింది. దీనిపై విచారణ త్వరితగతిన చేపట్టి ఎవరైతే వివేకానంద రెడ్డిని చంపారో వారిని శిక్షించేలా చర్యలు తీసుకోవాలని ఆమె ప్రభుత్వ పెద్దలను కోరుతూ
పలుమార్లు లేఖలు కూడా ఇవ్వడం జరిగింది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని, హోంమంత్రి వంగలపూడి అనిత గారిని, వివేకానందరెడ్డి కుమార్తె సునీత గారు కలిసి ఈ కేసుపై మాట్లాడడం జరిగింది. వివేకానందరెడ్డి కేసుకు సంబంధించి విచారణ జరిగితే అందులో కూడా కడప ఎంపీ అవినాష్ రెడ్డి అరెస్ట్ అయ్యే అవకాశం ఉంటుందనేది ఒక ప్రచారం ఎప్పటి నుంచో సాగుతుంది, ఇప్పటి నుంచి కాదు. వివేకానందరెడ్డి మృతి చెందిన తర్వాత ఎక్కువగా అవినాష్ రెడ్డిపై ప్రచారం జరుగుతూనే ఉంది. ప్రస్తుతం ఆయన కడప ఎంపీగా ఉన్నారు. వారి స్వయానా చెల్లెళ్ళు వైఎస్ షర్మిల, సునీత గారు చాలాసార్లు అవినాష్ రెడ్డిపై ఆరోపణలు కూడా చేశారు. కాబట్టి ఆ కేసు విచారణ జరిగితే అందులో కడప ఎంపీ అవినాష్ రెడ్డి గారు అరెస్ట్ అయ్యే అవకాశం ఉండబోతుంది అనేది కూటమిలో చర్చ సాగుతుంది. కూటమి నాయకులు చర్చించుకుంటున్నారు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు చర్చించుకుంటున్నారు, కడపకు చెందిన కొంతమంది వైసీపీ నాయకులు కూడా అది చర్చించుకుంటున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది కాబట్టి ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను టార్గెట్ చేస్తారు, అరెస్ట్ చేయాలనే ఉద్దేశంతోనే వారు ఉంటారు. ఈ 3 కేసులు ప్రస్తుతం వైసీపీని చుట్టుముట్టాయి. ఈ కేసుల్లో ఎవరైతే ఇన్వాల్వ్ అయ్యారో వారిని అరెస్ట్ చేసే విధంగా కూటమి ప్రభుత్వం అడుగులు ముందుకు వేస్తుంది. అధికారులైతే ప్రతి కేసులో విచారణ వేగవంతం చేసే విధంగా ముందుకు సాగుతారు. సిఐడి వ్యవస్థ రాష్ట్ర ప్రభుత్వం చేతిలోనే ఉంటుంది కాబట్టి కేసులు విచారణ చేయడం సులభం. గతంలో సిఐడి అధికారులను అడ్డు పెట్టుకొని ప్రస్తుత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని, రఘురామకృష్ణరాజు గారిని అరెస్ట్ చేయడం జరిగిందని కూటమి నాయకులు ఇప్పటికీ ఆరోపణలు చేస్తూ ఉంటారు. ప్రస్తుతం రాష్ట్రంలో అయితే ఈ 3 కేసులపై విస్తృతంగా చర్చ సాగుతుంది. ఈ కేసుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన పలువురు నాయకులు అరెస్ట్ అయ్యే అవకాశం ఉందనేది జోరుగా ప్రచారం జరుగుతుంది. కేసులకు సంబంధించి త్వరలోనే పూర్తి వివరాలు తెలుస్తాయి. ఎవరినైతే అరెస్ట్ చేస్తారో వారి పేర్లు కూడా ఒక్కొక్కటిగా బయటకు వచ్చే అవకాశం ఉంటుంది. ఇప్పటికైతే ఈ 3 కేసులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని, నాయకులను భయపెడుతున్నాయి. ఈ కేసుల్లో ఎవరెవరు అరెస్ట్ అవుతారు, ఎవరెవరు జైలుకి వెళ్తారో త్వరలోనే తెలుస్తుంది. మొత్తానికైతే కూటమి ప్రభుత్వం ఈ కేసులను వేగవంతంగా విచారణ చేస్తుంది, నాయకులను అరెస్ట్ చేసేదానికే ముందుకు వెళుతుంది. ఈ కేసుల నుంచి వైసీపీ నాయకులు ఎలా బయటపడతారో చూడాలి.